బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం విమానంలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అది మండే సమయంలో సహాయక చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యమన్నారు హోంమంత్రి. దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయని, అక్కడ వ్యాపించిన దావానం నుంచి పక్షులు కుక్కలు కూడా తప్పించుకోలేకపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విమాన ప్రయాణికుల మృతదేహాలు మాంసపు పుంతలుగా మిగిలిపోయాయి. గుర్తించలేని స్థితిలో కాలిన మృతదేహాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం మొత్తంగా ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉండటంతో విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ప్రమాదంపై వివరణ ఇచ్చారు. సో ఎలా చూడాలంటారు ఈ ప్రమాదాన్ని? ఇక బ్లాక్ బాక్స్ గుర్తించే పనిలో కూడా ఒకవైపు అధికారులు నిమగ్నమయ్యారు. మృతదేహాలు అయితే గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి సునీల్? ఇక గుజరాత్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో అందులో దాదాపు 1,00,000 లీటర్లకు పైగా ఫ్యూయల్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు. ఇక అందులో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి వేడి కారణంగా తట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు, సాధ్యమయ్యే పని కాదు. అందుకే 241 మంది అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో ఒక్కరు మినహా మిగతా వాళ్ళందరూ సజీవ దహనమయ్యారు. వాళ్ళందరూ కూడా అక్కడే ఆ ప్రమాద ప్రాంతంలోనే చనిపోయారు అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రధానంగా దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కడం లేదు. చాలా తక్కువ సమయంలో ఆ ఫ్లైట్ ఎప్పుడైతే ఫ్లై అయిందో ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే అది కూలిపోవడం, ఆ బిల్డింగ్ పైన పడినటువంటి సందర్భంలో ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా గాయపడడం, కొంతమంది మృత్యువాత పడడం, ఇదంతా జరిగింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది, దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అన్న అంశాన్ని అయితే ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు. దాదాపుగా దాని నుంచి ఉత్పన్నమయ్యేటువంటి వేడి దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలకు పోవడానికి కూడా ఫైర్ సిబ్బంది చాలా కష్టం. ఫోమ్ ఉన్నప్పటికీ ఫోమ్తో ఇటు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేసినప్పటికీ సమీపంలోకి వెళ్ళడానికి మాత్రం చాలా సమయం పట్టింది అన్న అంశాన్ని అయితే ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కారణంగానే 241 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు అనే వివరణ కూడా ఇచ్చారు. ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే అక్కడికి అన్ని ఫోర్సెస్ కూడా చేరుకున్నాయి. ఇటు ఏవియేషన్ కావచ్చు, అదేవిధంగా ఇతర దర్యాప్తు సంస్థలు కూడా పూర్తి స్థాయిలో ప్రమాదానికి గల కారణాలపై దృష్టి సారించాయి. అంతేకాకుండా అక్కడ సహాయక చర్యలు కూడా చాలా సమయం పట్టింది. ప్రధానంగా అక్కడ ఆ వేడి కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోయింది. ఎందుకంటే పూర్తిగా అదంతా కూడా వేడి తగ్గడానికి చాలా సమయం పట్టింది. ఫైర్ సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ అక్కడ నుంచి ఆ డెడ్ బాడీస్ ని బయటికి తీయడానికి కూడా వీలు కాలేనటువంటి పరిస్థితి. ఒకవైపు ఆ వేడికి సజీవంగా అందరూ కూడా దహనమయ్యారు. మరోవైపు ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఒకవైపు ఇటు ఫోమ్ కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లారు కాబట్టి అక్కడంతా కూడా చెల్లా చెదురుగా పడి ఉన్న ఎవరు ఏంటి వాళ్ళ శరీర భాగాలు కూడా గుర్తించలేని సిచ్యువేషన్ లో ఉంది. ఈ ప్రమాదం కానీ విని ఎరగని రీతిలో జరిగింది. దీనికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు దర్యాప్తు సంస్థల్ని కూడా ప్రత్యేకంగా ఇటు రంగంలోకి దించారు. వాళ్ళకు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రమాద స్థలికి అయితే ఇతరులని ఎవరిని కూడా అనుమతించట్లేదు. స్థానిక పోలీసులు కావచ్చు, ఇటు అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళైతే అటువైపు ఇతరులని అనుమతించట్లేదు. ఇక ఆ ప్రమాదానికి తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. హాస్టల్ బిల్డింగ్ పై క్రాష్ అయిపోయింది. గాయపడిన వారిని కూడా ఇమ్మీడియట్లీగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇక సిటీ సివిల్ హాస్పిటల్లో వాళ్లకు చికిత్స కొనసాగుతుంది. దాదాపుగా 30 మంది వరకు కూడా అందులో చనిపోయినట్టు తెలుస్తా ఉంది. ఇంకా కూడా 10ల సంఖ్యలో వాళ్ళు గాయపడ్డారు. వాళ్లకు మెరుగైన వైద్యం కొనసాగుతుంది అన్న అంశాన్ని అయితే అమిత్ షా ప్రధానంగా ప్రస్తావించారు.
ఇక భారత ఏవియేషన్ చరిత్రలోనే ఇటువంటి ప్రమాదం జరగడం ఈ మధ్య కాలంలో మొదటిసారి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఒక ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళందరూ కూడా సజీవ సమాధి అయ్యారు. ఆ వేడికి తట్టుకోలేక దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వేడి కాబట్టి అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ నుంచి ఉత్పన్నమయ్యే వేడి. సో ఆ కారణంగానే వాళ్ళందరూ అక్కడే చనిపోయారు అన్నది అమిత్ షా ప్రధానంగా చెప్తున్నారు. ఇక అందులోంచి బయటపడినటువంటి రమేష్ కి సంబంధించి ఆయన నిజంగా కూడా లక్కీ ఫెలో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంతమందిలో ఆయన కూడా ఉన్నారు. ఆ ఫ్లైట్ ఏది అక్కడి నుంచి బయలుదేరిన సమయంలో, ఆ క్రాష్ అయిన సమయంలో ఆయన లక్కీగా ఎమర్జెన్సీ సీట్ పక్కనే ఉండడం, అది ఎప్పుడైతే కుప్పకూలిందో విమానం 2 ముక్కలైంది, అందులో నుంచి ఆయన బయటపడ్డాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రమేష్ ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఇప్పటికే స్వల్ప గాయాలైనప్పటికీ ఆయన మానసికంగా కొంత ఉన్నటువంటి ప్రమాదాన్ని చూశాడు కాబట్టి ఇంకా ఆ షాక్ లోనే ఉండే అవకాశం ఉంది. ఆయనతో కూడా ఇటు అధికారులు కూడా మాట్లాడారు, మరోవైపు ప్రధాని కూడా మాట్లాడారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక అసలు ప్రధాన కారణం ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఆ ఫ్లైట్ కి 2 ఇంజన్లు ఉన్నాయి, మరి 2 ఇంజన్లు ఎట్ టైం ఫెయిల్ కావడం అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. అంతకంటే ముందు ఒక 2 నిమిషాల ముందే టేక్ ఆఫ్ అయింది. ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడం మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గమనించలేదా, లేకపోతే రూట్ క్లియరెన్స్ ఇచ్చారా, ఏంటి అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ దర్యాప్తులో తేలే అవకాశం ఉందని చెప్పేసి కూడా అమిత్ షా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రమాదాల నివారణకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా అందులో సజీవ దహనమైనటువంటి వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులైతే అక్కడికి చేరుకుంటున్నారు. దాదాపుగా వాళ్ళకు ఇప్పటికే డిఎన్ఏ టెస్టులు చేశారు. ఒకవైపు హాస్టల్లో సంబంధించి మెడికల్ కాలేజీ హాస్టల్కు సంబంధించి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళ బంధువులకు కూడా అక్కడ ఇటు డిఎన్ఏ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భవనం కూడా దాదాపు కొలాప్స్ అయింది. ఒకవైపు విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డ వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది బంధువులు అక్కడికి చేరుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి డిఎన్ఏ టెస్టులు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ మేరకు ఆ డెడ్ బాడీలతో ఎవరైతే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో వాళ్ళకు ఇంకా ఆ డెడ్ బాడీని కావచ్చు, లేకపోతే వాళ్ళ శరీర భాగాలను అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ సంబంధించి ఆ కాలిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి శరీర భాగాలను అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అక్కడైతే ఇంకా కూడా భయానకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక స్థానికులు ఆ దృశ్యాలను చూసి వాళ్ళు ఇప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు హాస్పిటల్ వద్ద కూడా ఇప్పటికే ఆ మృతుల బంధువులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. హాస్పిటల్లో కూడా ఇంకా కూడా చాలా మంది తమ వాళ్ళ కోసం వాళ్ళు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి వంశీ.